గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో 2020 పంచాయతీ ఆదాయానికి గండి పడిందని 18వ వార్డు మెంబర్స్తో 16,000 పైచిలకు కలిగిన పంచాయతీ ఆదాయాన్ని తిరిగి దక్కించుకున్నామని పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారావు అన్నారు. గతంలో పలు వివాదాలతో షాపింగ్ కాంప్లెక్స్ రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయామని, పేరేచర్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని తిరిగి దక్కించుకున్నామని అన్నారు. సచివాలయం 3 పరిధిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వివాదంలో ఉండడంతో మేడికొండూరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తు చేశారు. పేరు రామసుబ్బారావు అండి. నేను పేరేచర్ల గ్రామ పంచాయతీ గ్రేడ్ 1 సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను అక్టోబర్ 4న ఈ పంచాయతీకి ట్రాన్స్ఫర్ ఇచ్చాను. నేను వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీకి గతం నుంచి షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఒక శానిటరీ కాంప్లెక్స్ కట్టడానికి మేము చూసాము. గతంలో ఉన్నవాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ మాది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సైట్ నుంచి ఎవరిని రానియకుండా తాళం వేశారు. మేము వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారిని సంప్రదించి సర్వే చేయించి ఆ స్థలాన్ని మేము పంచాయతీ కాబట్టి హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి శానిటరీ కాంప్లెక్స్ కట్టామండి. దానివల్ల గ్రామంలో దాన్ని గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఆ స్థలాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ ప్లేస్లో మేము శానిటరీ కాంప్లెక్స్ కట్టించారంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా. అది ప్రస్తుతం ఏంటంటే ఇంకా ఓపెనింగ్ చేయలేదు, కొంచెం తుది మెరుగులు ఇచ్చేస్తున్నారు. అలానే దానికి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉందండి. గతంలో 2020 తర్వాత దానికి పాటలు కూడా పెట్టాల, ఎందుకంటే అంత డిమాలిష్డ్ అయిపోయింది. దాన్ని 3 సచివాలయాలన్నీ కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి 3 సచివాలయం అనేది అక్కడ కన్స్ట్రక్షన్ చేసి అది పెట్టారు. దాంట్లో సచివాలయం 3 పెట్టారండి. కాబట్టి దాన్ని పాటలకు ఇవ్వడానికి ఇబ్బంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే అన్నీ ఖాళీ చేసాం కాబట్టి మళ్ళీ ఆ కాంప్లెక్స్ని రీమోడల్ చేసి దాన్ని పాటలు పెడటానికి అబ్సర్వటరీ కూడా తీసుకున్నామండి. గుంటూరు డివిజనల్ పంచాయతీ అధికారి వారి ద్వారా త్వరలో దాన్ని పాటలు పెడతామండి. ప్రస్తుతం ఎన్ని రూమ్లు అండి? అది మొత్తం 15 రూమ్లు ఉన్నాయండి. 15 రూమ్లు ఆక్షన్ పెడతాం, పాటలు వస్తాయండి. ఈ శానిటరీ కాంప్లెక్స్ కూడా వేరే సులభ కాంప్లెక్స్ వాళ్ళు మొన్న వచ్చారు. దాన్ని మేము మంత్లీ మీకు పేమెంట్ చేసి తీసుకుంటామని వచ్చారండి. దాన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళకి ఇస్తే మంత్లీ ఎంత మనకి ఇస్తారని పంచాయతీకి ఆదాయం సమకూర్చింది. థ్యాంక్ యూ.